వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు. దూరాన సమీపాన వింటున్న వారికి, అలాగే యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చిన వారు ఎంతమంది మీ కుడి హస్తాల పైకెత్తండి. దేవుడు నాతో మాట్లాడాలి సూటిగా అని. దేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన యేసయ్య. మీతోనే కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడతాడు వాక్యము ద్వారా. ఎందుకంటే బోధిస్తున్నటువంటి నేను మీకే కాదు, నాకు కూడా, నేను కూడా వింటూ ఉంటాను, నేను కూడా నేర్చుకుంటా ఉంటాను. అనేకమైన క్రొత్త సంగతులు నాతో కూడా దేవుడు తెలియపరుస్తాడు. వింటూ మనం ఆశీర్వాదకరంగా మార్చబడదాం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము చెప్పేటప్పుడు అది మీకు సూటిగా మీకు తగులుతున్నప్పుడు ఆమేన్ అని, హల్లెలూయా అని దేవుని నామాన్ని మహింపరచండి. అది ఎంతైనా ఆశీర్వాదం. సరేనా? నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది వచ్చి అయస్కాంతం అతుక్కున్నట్టుగా నన్ను అతుక్కుంటూ ఉంటే నేను వెంటనే రెవలైజ్ అవుతూ ఉంటాను. ఆమేన్ అని, హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. అది నా ప్రభువుని గనపరచడం వల్ల అది నాకెంతెంతో మేలు, ఆశీర్వాదం. మీకు కూడా అలానే ఉంటుంది. అది మిమ్మల్ని టచ్ చేసినప్పుడు మీరు కూడా ప్రభుని గనపరచండి. హల్లెలూయా, ఆమేన్ అంటే నాకేమీ నన్ను గనపరిచినట్టు మాత్రం కాదు. హల్లెలూయా అంటే నన్ను గనపరిచినట్టేమో అనుకుంటారు. కాదు, దేవుణ్ణి గనపరిచినట్టు. సరేనా? రైట్, మంచిది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. జాగ్రత్తగా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాము. ప్రభువా ప్రభువామని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవగల యేసయ్య, జీవాధిపతి వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా అయ్యా ఇదిగో నా తండ్రి నీ నామాన్ని గనపరిచున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము బోధిస్తూ ఉన్నాం. అల్పుణ్ణి నన్ను నీ సిలువు చాటును భద్రపరుచుకున్న నా నోరు నీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనకి ఒక నియమముగా మనం గతంలో చేసి ఉన్నాము. ఏమంటే పాటలు అయిపోయిన అనంతరము చివరి పాట పరిశుద్ధ పరిశుద్ధ ఆ పాట పాడేవాళ్ళము. ఆ పాట అయిపోయిన లాస్ట్ వచ్చినానికి అందరు లేచి నిలబడేవాళ్ళము. నిలబడిన తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్న తర్వాత ఆరాధనలోకి ప్రవేశించే వాళ్ళము. కానీ కొద్ది వారాల క్రితము ఈ క్రమం జరగట్లేదు. నేను హృదయంలో అనుకున్నాను, దీన్ని తప్పిపోతున్నామా అని. ఇది నాకు కొంచెం పెయిన్గానే ఉంది. ఎందుకంటే కొంతమంది ఆరాధన చేసే టైంలో కొంతమంది నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని బలవంతం చేయలేకపోతున్నామా అని నేను, ఎందుకంటే నేను కూడా నిలబడలేని పరిస్థితులు బలవంతం చేయలేకపోతున్నామని కొంచెం నాకు బాధగానే ఉంది. కానీ నేను దాని గురించి ఆలోచించుకున్న సమయంలో నాకు సూటిగా నన్ను బాణంతో గుచ్చినట్టు ఓ సహోదరి నన్ను గుచ్చింది. ఆ మాట నన్ను గుచ్చంగానే అది నాకు దిగబడిపోయింది. ఇంకా అది బయటికి కూడా రాలేదు. నేను ఇంకా తప్పుకుందామని కొన్ని కారణాలు, అంటే అందరి కారణాలు చెప్పాను. అయినా లేదు అని బలంగా గుచ్చే తలకే నేను
తప్పుకోలేకపోయాను. నిజంగానే అది లోటు. మీరు చేయకపోయినా నాదే తప్పు, నేను చేపించకపోయినా నాదే తప్పు. అందుకని ఈ తప్పు నా మీదే వేసుకున్నాను. దేవుడు నన్ను క్షమించను గాక, ఆ తర్వాత మనలందరినీ క్షమించను గాక. ఆమెను వచ్చే వారం నుంచి ఖచ్చితంగా ఇన్ని పాటలు పాడినా, 2 పాడినా, 3 పాడినా, 10 పాడినా, లాస్ట్ పాట పరిశుద్ధ పరిశుద్ధ పాట. చివరి వచనానికి అందరు లేచి నిలబడండి. లేచి నిలబడిన తర్వాత ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. నాకు తెలిసి 66వ అధ్యాయం దాకా చదివినట్టున్నాం కదా, లేదా? సరే, 50వ అధ్యాయంని స్టార్ట్ చేద్దాం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయమా? అదే నాకు అదే 60 దాకా వచ్చాము అన్నటువంటి. రైట్, సరే, 60వ అధ్యాయం నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం వచ్చే వారం నుంచా. అందరూ చదివిస్తారు అనే మాత్రం అనుకోవద్దు. చదవగలిగిన వాళ్ళ చేతే చదివిద్దాం. పాపము కొంతమంది నాయన కట్టే చూస్తున్నారు, చదివిస్తారు ఏమన్నా అన్నట్ట లేదు. చూసింది లేదు. దేవుని స్తోత్రము. రైట్, మంచిది. చదివినందువల్ల నష్టం 10 వచనాలు మాత్రమే ఉత్తర ప్రత్యుత్తరాలు. సరేనా? రైట్. సరే, వాక్య భావంలోకి వెళ్దాం సమయం వేస్ట్ చేయకుండా. రైట్, మరొకసారి ఈ మాట మనం చదువుకోగలిగితే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును, నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం నా చేయవాడే, తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. నేను వాక్యము అయిపోయిన తర్వాత చెబుదాం అనుకుంటే ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు నా ముందు ప్రేరేపణలో పెట్టాడు. అందుకని వాక్యానికి ముందే చెప్పాను ఈ మాటలు. ప్రార్థన అయిపోయినాక ప్రకటనలో చెబుదాం అనుకున్నాను ఈ మాటలు, కానీ ముందుగానే పెట్టాడు. అంటే దేవుడు ముందుగానే చెప్పురా అన్నాడు. అందుకని నేను ఆ మాటలు చెప్పగలిగాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు అంటే, ఈ మాట ఎంతమంది పిలుస్తారు, ఎంతమంది అంటారు చెప్పండి? అందరూ అంటారు. మనకంటే ఎక్కువగా అంటే వేరే ఉద్దేశంగా అనుకోవద్దు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గత నెలలో చనిపోయాడు. ఆయన పేరు దేవరపల్లి ఇస్రాయేల్. ఆయన గురించి మీ అందరికి తెలుసు, చాలామందికి. ఆయన కరెక్ట్గా మా ఇంటి ఎదురుకు వచ్చినాక, చర్చి కాడికి వచ్చినాక ఎంత టూ మచ్గా ఉన్నాయి కాక, ఎంతగా ఆయన అసలుకి క్యాసిట్ అని ఆయనకి పేరు పెట్టారు. ఎంతగా బూతులు తిడతాడంటే, ఆయన తిట్టే అంత బూతులు ఇంకెవరు తిట్టరేమో, అంత బూతులు తిట్టాయన. తిట్టుకుంటా వచ్చిన మా ఇంటి అవతల ఇటుగాని ఆడదాకా తిట్టినా, ఇంటి కొడుకు సాయికి వచ్చే తలకే అమ్మ యేసయ్య నన్ను క్షమించాయి, అమ్మ యేసయ్య అని వెళ్ళేవాడు. అమ్మ యేసయ్య ఇట్టా ఆ మాటని మా ఇంటి దాటిన తర్వాత ఏం చెప్పాడంటే, మా అమ్మకి ఏం చెప్పేది నేను, నా యేసయ్యకి ఏం చెప్పేది నేను, నా ప్రభుకి నేనేం చెప్పేది అని స్టార్ట్ చేసేవాడు. మళ్ళా బూతులు ఆయన మైండ్లో ఉన్న వాళ్ళని తిట్టేవాడు బూతులు. ఎవరైనా ఇశ్రాయేలు. ఎందుకు చెప్పానంటే, ఆయన కూడా అంత టూ మచ్లో ఉండవచ్చినా కూడా ప్రభువా యేసయ్య, అమ్మ ప్రభువా యేసయ్య అనేవాడు అనమాట. ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు అంటే, సహజంగా అందరూ పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు చెప్పండి? ప్రభుని ఎప్పుడు పిలుస్తారు? ఎవరు చెప్పింది? కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అప్పుల్లో, రోగంలో, పడకలో పిలుస్తారు ప్రభువా 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 అని. మరి
పడకలో ఉండవాడు పిలిస్తే కుదిరిద్దా? రోగాల్లో ఉండవాడు పిలిస్తే కుదిరిద్దా? అప్పుల్లో ఉన్నవాడు పిలిస్తే కుదిరిద్దా? దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా పరలోకంలో చేరడం. ఎవరు మరి పరలోకంలో చేరేవాళ్ళు? ఖచ్చితంగా ఆయన రాశాడు. ఎవరు వాళ్ళు పరలోకంలో చేరేది అంటే ఎవరు? నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోకంలో చేరతాడు, కానీ ప్రతివాడు చేరడు. ఆయన తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను ముందుకు వెళ్తా. వాక్యంలో లూకా సువార్త కరెక్ట్గా అది 2వ అధ్యాయము 43, 42, 46లో ఒకటే అంకేసింది అమ్మా. లూకా సువార్త చూడు, కరెక్ట్గా లూకా సువార్త 2వ అధ్యాయము అక్కడ ఫుట్ వర్క్లో రాసి ఉండేది చూడమ్మా. నా తండ్రి చిత్తం అంటే ఏందనేది. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా. కింద చదువు ఒకటి ఏమనేసిందో ఫుట్ వర్క్ లో అయితే, లేక నేను నా తండ్రి మందిరములో ఉండవలనని మీరు ఎరుగరా. నా తండ్రి మందిరములో ఉండవలనని మీరు ఎరగరా. మందిరం ఇక్కడ బయట అనేక మంది ప్రభువా ప్రభువా ప్రభు అని కేకేస్తా ఉంటారు. వాళ్ళకి ఉపయోగకరమైన అటువంటి విధానం ఉంటుందా? లేక దేవుని మందిరంలో ఉండి ప్రభువా ప్రభువా ప్రభు అని కేకేసిన అటువంటి వారికి ఉపయోగకరంగా ఉండిద్దా? మనం ఆలోచించేద్దాం. ఎవరికి ఉండిద్ది ఉపయోగకరం? చెప్పండి, ఎవరికి ఉండిద్ది? దేవుని మందిరంలో ఉన్న వారికి ఉపయోగకరం కదా. ఓకే, అంతేనా? చెప్పండి, అంతే కదా. సరే, ఇంకో చిన్న ఉపమానం చెప్తా. మీరు అన్నట్టు ఇక్కడ నేను నా తండ్రి పనుల మీద దేవుని మందిరంలో ఉన్నాను అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సరే, బయట ఉన్న వాళ్ళు కూడా కేకలేస్తారు, కానీ దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు కూడా కేకలేస్తారు. మరి దేవుని మందిరంలో ఉన్న వాళ్ళని దేవుడు చేర్చుకుంటాడా? బయట ఉన్న వాళ్ళని చేర్చుకోడా? ఈ ప్రశ్నకి మరొక ఆన్సర్ ఉంది. ఆన్సర్ కూడా మీకు చెప్తాను, సరేనా? ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళటానికి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో సొంకరి. పరిసయ్యుడు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను వారానికి ఇదిగో నాకు వచ్చిన ఉద్యోగ రీతిలో నేను చేసే ఉద్యోగం, నాకు వచ్చిన రాబడిలో నీకు కానుకనిస్తున్నాను. ఇదిగో వారానికి పాస్టర్ గారికి కావలసినవన్నీ చూస్తాను, అన్నీ చేస్తాను, ఉపవాసం ఉంటున్నాను, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆ వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, కానుకలు ఇస్తున్నాను, పలారాలు పెడుతున్నాను, భోజనాలు పెడుతున్నాను అన్నీ చెప్పి ఇదిగో ఇలాంటి శంకర్లాగా ఉండకుండా ఉన్నందుకు నీకు స్తోత్రాలు అన్నాడు. శంకర్ ఏం చేశాడంటే దూరంగా ఉన్నాడు. దేవాలయానికి దూరంగా ఉండి దేవాలయం వైపు తిరిగి 2 చేతులు పైకెత్తి 2 కళ్ళు పైకెత్తి ఆకాశం తట్టు చూసి, అయ్యా, నీ సన్నిధిలో ఉండటానికి నేను యోగ్యుని కానయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా అని ఆయన ఆకాశం తట్టు ఆయన చేతులెత్తి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు వెంటనే తీర్పు తీర్చాడు. ఏమని తెలుసా? ఏమని తీర్పు తీర్చాడు? ఇదిగో, ఈ పరిచారకుడి కంటే ఆ శుంకర ప్రార్థన దేవునికి ఇష్టమైనది కదా.
అసంకరి చేసిన ప్రార్థన దేవునికి ఎంపుగా ఇష్టముగా ఉన్నది. ఏమన్నాడంటే సొంకరి, నేను పాపిని ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? నేను పాపిని ప్రభువా అన్నాడు. ఇప్పుడు నేను పాపిని ప్రభువా అనకుండా ప్రభువా, యేసయ్యా, ప్రభువా, ప్రభువా అంటే పరలోకానికి చేరతారా? నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభు, నన్ను క్షమించాయని పాపాన్ని ఒప్పుకున్నవాడు మాత్రమే పరలోకానికి చేరే అవకాశం ఉన్నది. చూద్దాం వాక్య భాగంలో 15వ వచనం నుంచి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. 15వ వచనం చదువుదాం. అబద్ధకుడు, చదవమ్మా, మైక్లో చదువు లేదా? మైక్ చదువు, మేరీ చదువు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అక్కడ ఉన్నమ్మా, వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అంట. చూడండి, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు తెలుసా? బోధిస్తారు మనకి. యేసు ప్రభు చెప్పిన మాట ఇది స్వయంగా మనకి. ఆనాటి కాలంలో వాళ్ళకు తెలియపరిచినట్టు ఈనాటి కాలంలో మనకు కూడా తెలియపరిచినట్టే. వాళ్ళని చూసి నమ్మారు, మనల్ని చూడకుండా నమ్మాము మనం ధన్యులని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబద్ధ ప్రవక్తలు వచ్చి జాగ్రత్త పడుడి, గొర్రె చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ వారి లోపల క్రూరమైన తోడేళ్ళు, క్రూరమైనటువంటి తోడేళ్ళు ఉద్దేశాలు మీకు తెలుసా? తోడేళ్ళని మనం రియల్గా అయితే చూడలేదు, కానీ నేషనల్ జియోగ్రఫీలో, డిస్కవరీలో, వీటిల్లో చూసాం. వీటిల్లో ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా కూడా బాగా కనపడుతున్నాయి. ఏదన్నా జంతువుని వేటాడిని అంటే, పులి కానీ సింహం కానీ ఒక జంతువుని వేటాడితే ఆ వేటాడి పట్టుకొని దాన్ని తినే టైంలో తోడేళ్ళు వస్తాయి ఖచ్చితంగా. ఇంకా ధైర్యం చేసి ఏవి రావు. కుక్క రాదు, నక్క రాదు, ఏనుగు రాదు, ఏది రాదు. తోడేళ్ళు మాత్రం వస్తాయి. తోడేళ్ళు వచ్చి వాటిని ఏం చేస్తాయి తెలుసా? చెదరగొడటానికి ప్రయత్నం చేస్తాయి. చెదరగొడతాయి. అటు ఇటు తిరిగి ఆ అరుపులో ఈ అరుపులో చేస్తే ఆ సింహమో లేక ఆ పులి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తుందేమో, అప్పుడు మనం దీన్ని పట్టుకుందాం అన్నట్టు ఆలోచనతో తోడేళ్ళు ఎంటర్ అవుతాయి. నా ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఉపమానంతో చెప్పినటువంటి మాటలు. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలో చేరడు. ఎవరు దేవుని రాజ్యంలో చేరుతాడంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడో వారు మాత్రమే దేవుని రాజ్యంలో చేరతాడని ఖండితంగా మనం మూలవాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఈ మూలవాక్యానికి సంపూర్తిగా ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి వస్తారంటే మనలోకే వస్తారు, మన దగ్గరికే వస్తారు. వీళ్ళు దేవాలయంలోకి రాకపోవచ్చు, గుర్తుపెట్టుకో. దేవాలయంలోకి రాకపోవచ్చు, జనాంగంలోకి వస్తారు. జనాంగంలోకి వచ్చి నువ్వు ఉండేటువంటి విశ్వాసాన్ని, నీ విశ్వాస జీవితాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు చెదరగొడతారు. నీ విశ్వాస జీవితాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే పాడు చేస్తారు. నీ విశ్వాస జీవితాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే గలిబిలి చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ప్రార్థనకి వెళ్ళాలి. ఈ దినం పరిశుద్ధ ఆదివారం ప్రార్థనలో మనం ప్రారంభంలోనే ఉండాలి అన్నటువంటి ఉద్దేశం నీలో ఎప్పుడైతే కలిగిద్దో వెంటనే సాతానుడు అబద్ధ ప్రవక్తల్ని ముందుంచుతాడు.
అబద్ధ ప్రవక్తలు నీ ముందు ఉంచుతాడు. ఎవరండి వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? ఇంట్లోనే ఉంటారు కదా. ఇంట్లోనే ఉండి ఏదో ఒక గలిబిలి నీకు గలిబిలిగా చేస్తారు, గలిబిలి చేస్తారు. ఈ అబద్ధ ప్రవక్తలు అన్ని చోట్ల ఉంటారు. నిన్ను గలిబిలి చేస్తున్నారంటే వీళ్ళు ఎవరని మనం అనుకోవాలా? అబద్ధ ప్రవక్తలు, తోడేళ్ళు అనుకోవాలి మనం. నిన్ను గలిబిలి చేస్తున్నారంటే గుర్తుపెట్టుకో. నీకు అర్థమైంది, నువ్వు గలిబిలి అయ్యే విధానం నీకు అర్థమైంది. ఎందుకంటే నేను మీకు ఉదాహరణకి ఏం చెప్పానంటే, ఈరోజు పరిశుద్ధ దినం, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి కనుక, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి కనుక, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటానికి పడదాము పెందలకాడని మనసులోకి వచ్చినప్పుడు నువ్వు లేట్ అవుతున్నావు అంటే నీకేదో గలిబిలి జరుగుతున్నట్టే, నీకేదో ఆటంకము వస్తున్నట్టే, నిన్నెవరు ఆటంక పరుస్తున్నట్టే, ఏదో మాట నీకు వినబడుతున్నట్టే లెక్క. సాతానుడు ఏదెను వనంలో ఆదాము అవ్వని మోసం చేయటానికి అబద్ధపు సాతానుడు అబద్ధ ప్రవక్తను తీసుకొచ్చి ఆడబెట్టాడు. ఎవరు అతను? సాతానుడు. దేవుడు తెచ్చాడా లేదా సాతానుడు వచ్చాడా? సాతానుడే వచ్చాడు. మరి సాతానుడు వస్తానికి మరి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు చెప్పండి? మీ ఇంట్లోకి దొంగలు తెచ్చుకుంటారు, మీరు తెచ్చుకుంటే మీరు అనుమతి ఇచ్చినట్టే, అవునా? దొంగను అనుమతించినట్టే. అంటే అనుమతించామంటే వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి ఉంటారు. ఒక నేరస్తుడిని మనం దాచిపెట్టామంటే మనమేంది? నేరస్తుడిని అంగీకరించినట్టే మనం. ఇప్పుడు దేవుడు సాతానుడు ఏదైనా వనంలోకి ప్రవేశించడానికి, ఏదైనా వనంలోకి వచ్చి ఆ చెట్టు మీదకి ఎక్కటానికి దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదా? జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలో. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా విందాం. ఎన్ని మనం ఆలోచించే అన్ని కూడా కొంతసేపు పక్కన పెడదాం. ఎందుకంటే వాక్యం సూటిగా నీతో మాట్లాడేటప్పుడు క్రొత్త విషయాలతో నేర్చుకుందాం. వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. రైట్. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఎంత పెద్దగా అరిసి చదువుతున్నా, మళ్ళా కంకులో శిక్షణ చదువుతున్నా కూడా మీరు నిద్రపోతే మేల్కొని ఉండండి. రైట్. మహిమ కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. జాగ్రత్తగా వినండి, కొత్త సబ్జెక్ట్ ఇది. చూడండి, ఏదేను వనములోకి ఇంతవరకు ఈ వాక్యాన్ని ఎవరు కూడా సంబోధించలేదు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఇక్కడ చూడండి, సాతానుడు ఏదైనా వనంలోకి ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించాడు అంటే సాతానుడు ఏదైనా వనంలోకి వచ్చాడంటే కారణం ఏంది? అనుమతి ఇచ్చినట్టే లెక్క, అవునా? ఇప్పుడు ఈ సాతానుడు ఏం చేశాడు? దేవుడు తయారు చేసినటువంటి ఆదాముని అవ్వని ఏం చేశాడు? క్యాప్చర్ చేసేసాడు. అంటే మాట్లాడాడు. మాట్లాడటానికి కూడా అనుమతి జరిగింది. దేవుడు ఆది అయిన దేవుడు ఎక్కడుండైనా సరే ఆదాంకి ఎవరితో మాట్లాడొద్దు, నువ్వు అవ్వ ఎవరితో మాట్లాడొద్దు అంటే మాట్లాడరు. కానీ అన్నాడా? అనలా. అంటే అనుమతించాడు. అనుమతించినాక ఈ సాతానుడు ఎవరు? ఈ సాతానుడు అబద్ధికుడు. గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఎవరు? అబద్ధికుడు. మనల్ని మోసం చేసేవాడు అబద్ధికుడు. అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసేవాడు. గుర్తుపెట్టుకోండి దీన్ని బాగా. ఈ అబద్ధిక ప్రవక్త సాతానుడు ఏం చేసిందంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏం చేసింది? సులువుగా పాపంలో పడవేసింది. సులువుగా పాపంలో పడవేసింది కదా వాళ్ళతో మాట్లాడి. చూడండి, సాతానుడు ఆదాము అవ్వ పరిశుద్ధ వనంలోకి వెళ్ళి మాట్లాడిందంటే
దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు సాతానుడికి లోబడతారా, లేకపోతే నేను చెప్పిన మాట వింటారా అని పరీక్షించాడు. పరీక్షిస్తే వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిలింగ్ ఇప్పుడు దాకా కూడా నీ దగ్గరికి నా దగ్గరికి వస్తూనే ఉంది అది కదా. మనం కూడా ఫెయిల్ అయిపోతున్నాం. ఎవరితో ఫెయిల్ అవుతున్నాం? భార్యలు భర్తతో ఫెయిల్ అయిపోతున్నారు, భర్తలు భార్యలతో ఫెయిల్ అయిపోతున్నారు. ఈరోజు ప్రార్థన ఉంది కదా, దేవుని సన్నిధికి మనం పెందల కాడ వెళ్ళాలి కదా అంటే భర్త ఏం చదువుతున్నాడు? కూరండెళ్ళు, ఈ కూరండెళ్తే మనం ప్రార్థన నుంచి వచ్చినా తినగలుగుతాం, లేకపోతే తినలేం కదా. కూరండెళ్ళి కొద్దిసేపాక 5 నిమిషాలు వెళ్ళిపోతాంలే అని భర్త చెప్పచ్చు. భర్త మాట విని భార్య ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతుంది కదా. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముందంటే, తీయొద్దుల మీరు, నేను చెప్పుకుంటూ పోతా. ఏముందంటే 5 బుద్ధి కలిగిన కనికలు లోపలికి ప్రవేశించారు, 5 బుద్ధి లేని కనికలు బయటే ఉండిపోయారు. కారణం ఏంటి తెలుసా? సిద్ధపాటు అక్కడ దేవుడు చూపించాడు. ఈ 5 సిద్ధపాటు కలిగి లోపలికి వచ్చారు. వాళ్ళు సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిద్ధపాటు కలిగిన వాళ్ళు ప్రభుని ఎదుర్కొన్నారు, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ప్రభువునికి దూరముగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, నువ్వు పని ఏమి చేయకుండా దేవుడు చూసుకుంటాడులే, నాకు దేవుడు ఏర్పాటు చేస్తాడులే అనుకుంటే కుదిరిద్దా? నువ్వు పని చూసుకోకుండా దేవుడు నాకు పని చూపిస్తాడంటే కుదిరిద్దా? నువ్వు పని చేస్తుంటే దేవుడు నాకు బలం ఇస్తాడంటే కుదిరిద్దా? కుదరదు. నువ్వు పొయ్యి మీద అన్నం పెట్టకుండా ఉడికిద్దలంటే కుదిరిద్దా? నువ్వు గాలిలో దీపం పెట్టి ఎలుగు అంటే ఎలిగిద్దా? అందుకని సామెతోటి, గాలిలో దీపం పెట్టి దేవుడా 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 అంటే కుదిరిద్దా? కుదరదు. అందుకని దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, నీ చేతులతో దాన్ని సంరక్షించుకో, కాపాడుకో, వెలిగించుకో, ఆరిపోకుండా వెలిగించుకో. ఈ ఆరిపోకుండా వెలిగించుకోమన్నది మన ఆత్మకు కూడా సాదృశ్యం. మన ఆత్మను ఏం చేయాలంటే ఆరిపోకుండా వెలిగించుకోవాలా. ఎలా అంటే దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు సిద్ధపాటు కలగల, దేవుని చిత్తంలో నువ్వు ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలా. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి, ఒకవేళ నీ దగ్గర తినటానికి లేకపోయినా, వండకపోయినా, ఆ రోజు డబ్బులు నీ దగ్గర లేకపోయినా, కానుక వేయటానికి లేకపోయినా పర్వాలేదు, నువ్వు దేవుని సన్నిధికి నువ్వే కానుకై దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నీ ఆత్మని వెలిగింపు చేస్తాడు. ఇక్కడ మరలా ఏదైనా వనంలోకి వెళ్తే, ఏదైనా వనంలో సాతానుడు మాట్లాడినటువంటి అబద్ధపు మాటల్ని వీళ్ళు సులువుగా వాటిని తీసుకొని ఏం చేశారు? ఆ పండు తిని పాపములో పడిపోయారు. పిల్లారా, అంటే దేవుడు వారికి ఆ సాతానుడు మాట వినటానికి కూడా అనుమతించాడు కదా. మన జీవితంలో దేవుడి మాటలు నీకు వినపడతాయి, సాతానుడి మాటలు నీకు వినపడతాయి. మరి సాతాను మాటలు నువ్వు తీసుకోవాలా, దేవుడి మాటలు నువ్వు తీసుకోవాలనేది నీకు జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పాడు వాళ్ళకు కూడా జ్ఞానంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏదైనా వనంలో జ్ఞానమైన మాట, ఇదిగో ఈ పండ్లన్నీ తినండి మీరు, కానీ ఈ పండు మాత్రమే తినొద్దు. ఖండితంగా చెప్పాడా లేదా? తినొద్దు ఇది అని అసలు యజమానుడు చెబితే, యజమానుడు మాట వినకుండా వాళ్ళు ఆ పండు తిన్నారంటే వాళ్ళకి ఏం లేనట్టు? జ్ఞానం లేనట్ట, లెక్క లేనట్టు. మన తల్లిదండ్రులు బిడ్డలు తిట్టే మాకు కొవ్వు పట్టిందని నీకు అంటారు చూడు, అంతేనా? మీరు అంటలేదు మీ పిల్లల్ని ఏదైనా పని చెబితే చేయకపోతే అంటున్నారా లేదా? అట్టా అదేనా కాదా? దాన్ని మనం తెలుగులో అంటే కోప్పడతారు, ఇంగ్లీష్లో అంటే ఫీల్ అవ్వకుండా. నన్ను కూడా మొన్న ఒకసారి నీకు కొవ్వు పట్టిందిరా, బాగా లావుగా ఉండవు అన్నాడు. ఆ మాట అనగానే నాకు సర్రనెక్కింది. వాడు అర్థం చేసుకుని వెంటనే నవ్వి, అంటే 2-3 ఉన్నారు,
వెంటనే నవ్వి, కాదురా ఫ్యాట్ ఎక్కువ ఉందిరా నీళ్ళు అన్నాడు. ఫ్యాట్ అనగానే దెబ్బకి చీపోయా. ఎవరికైనా అంతేగా అమ్మా, చిన్న ఎగ్జాంపుల్. సో ఇక్కడ అన్ని పండ్లు తినండి కానీ ఈ పండు మాత్రమే తినొద్దు అన్నాడంటే కారణం ఏంటి? వాళ్ళకి తెలియపరిచాడు. కానీ దేవుని మాట అంటే ఇంతకు ముందు వాళ్ళతో ఎవరు మాట్లాడలేదు. ఈయనే కదా మనల్ని కలుగు చేసింది, ఈయనే కదా మనల్ని పుట్టించింది, ఈయనే కదా మనకి సర్వాధికారం ఇచ్చింది, ఈయనే కదా ఈ వనంలో మొత్తం మనల్ని తిరగమని చెప్పింది. ఈయన మాట మనం ఎందుకు వినకూడదు అనే ఆలోచన వాళ్ళు చేశారా? చేయలేదు పిల్లారా. అందుకనే దేవుని మాట ఏదో దెయ్యం మాట ఏదో నీకు తెలిసిద్ది. అది నీతో మాట్లాడినప్పుడు స్పష్టంగా నీకు అర్థమైద్ది. కానీ నువ్వు ఓటు మాత్రం ఎవరికి వేస్తావు? దెయ్యానికే వేస్తున్నావు. మరి నువ్వు దెయ్యానికి ఓటేస్తే మరి నువ్వు బయట ఉండి ప్రభువా లేక మందిరం నుండి ప్రభువా 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 అని కేకేస్తే ఉపయోగం ఉండిద్దా? ఓటేసేసినాక అంటే వన్స్ నీ చేతుల నుంచి జారినాక చక్కటి అద్దం కొనుక్కొచ్చుకున్న అద్దం చూస్తే అసలు డిటో నీ ఫేసులో ఉండ మొత్తం క్లారిటీ కనపడే అద్దాన్ని కొనుక్కొచ్చుకున్నావు. అది సుమారు 5,000 అనుకో. అది రాగానే చూసుకుంటా నువ్వు గబాల్లో బల్లో పాము కనపడింది, ముక్కలు అయితే మళ్ళా చేయి జారిన అద్దం పగిలిపోయిన అద్దాన్ని నువ్వు మళ్ళా అతికించుకోగలుగుతావా? ఒక్క మాట జారిన తర్వాత నువ్వు మాటను తెచ్చుకోగలుగుతావా? కాలు జారి పడ్డా కూడా మళ్ళీ వేసి వెనక్కి రావచ్చు గిర్లోని. అంతేనా బ్రదరు? కాలు జారి పడ్డావు, కాలు దాటింది, వాళ్ళ ఇంటికి చెప్పబెట్టుకుని నువ్వు ఆ గడప దాటినా, వాళ్ళు ఎన్ని తిట్టిల్లినా దాటొచ్చినా మళ్ళీ వెనక్కి రాగలుగుతావు. కానీ నువ్వు ఒక మాట వాళ్ళని స్వయంగా తిట్టావంటే మళ్ళీ మాటను వెనక్కి తీసుకోగలవా? తీసుకోలేవు. నీ ప్రాణం పోయినా కూడా, నీ ప్రాణం చివరి కనుపురుతో ఉన్నా కూడా నువ్వు తీసుకోలేవు. గుర్తుపెట్టుకో. నేను ఆ మాట అన్నాను నీ కోసం, నేను చచ్చిపోతున్నాను, ఇదిగో నిజంగా నేను చచ్చిపోతాను చూడని నువ్వు చెప్పి చచ్చిపోయే పరిస్థితుల్లో చివరికి కూడా నేను క్షమించలేరు. అర్థమైందా? ఇప్పుడు ఆలోచన చేయండి. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారికే పరలోక రాజ్యం. ఆనాటి కాలంలో వారిని చూసి చూడనట్టు పోయాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. సాతానుడు మోషే చనిపోయినప్పుడు సాతానుడు అడ్డుపడ్డాడు. మోషే కూడా నా పార్టీయే, ఎందుకంటే మోషే తిట్టాడు. ఏమని తిట్టాడు? ద్రోహులారు అన్నాడు. ఓకే, మీరు బైబిల్ చదువు, తెలుసా ఈ మాటలు మీకు? ఈ మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు కదా అని. ద్రోహులారా అన్నందుకు నోరు జారిన మోషేకి దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. దేవుడు ఏం శిక్షించాడు? అమ్మా ఆపేశాడు. రైట్. కొండ మీదకి ఎత్తుకెళ్ళి చూపించాడు. కానాను చూడంటే, అయ్యో సూపర్గా ఉందయ్యా, ఎక్సలెంట్గా ఉందయ్యా, నేను చూసినట్లు ఎంతకంటే ఇంకేది ఇంతవరకు చూడలేదయ్యా అన్నాడు. అయితే నువ్వు అందులోకి వెళ్ళకుండానే చచ్చిపోతావు అన్నాడు. నిన్ను పోనీ అందులోకి అన్నాడు. శిక్ష అది. ఆయన అలానే వెళ్ళకుండా చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి వ్యక్తిని సాతానుడు వచ్చాడు. నేను నా పార్టీయే, ఈయన ద్రోహులాడని నోరు జారాడు కదా, ఇక లాభం లేదు, నేనే తీసుకెళ్తానంటే, లేదు, నేను చూసి చూడనటువంటి దినాలయ్యి, నేను క్షమించే నా ఇష్టానుసారుడు, నా ఇష్టం, నేను క్షమించే నా ఇన్ని అన్నప్పుడు సాతానుడు వెళ్ళిపోయాడు. అంటే వెనకటి కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాలు భూమి మీదకి రాకమునుపు కొన్ని జరిగినటువంటి సంఘటనలు దేవుడు చూసి చూడకుండా వదిలిపెట్టాడు. కానీ ఆయన 2026 సంవత్సరాల క్రితం వచ్చి భూమిలో జన్మించి సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుత్థానుడై నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఆయన ఈరోజు నువ్వు అన్ని
అన్ని చేసి అన్ని చూసి నాకు తెలీదయ్యా అంటే కుదిరిద్దా? కుదరదు. నా చిత్తాన్ని నెరవేరిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నా చిత్తాన్ని నెరవేర్చాలా? ఏంటి ఆయన చిత్తం? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే నీకు ఏ పనైనా సరే పక్కన పడేసి దేవుని సన్నిధికి వెళ్ళటం మొదట ఆయన చిత్తం. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళటం మొదట ఆయన చిత్తం. నువ్వు అన్ని ఆసుకొని తీర్చుకొని అన్ని అయిపోయినాక దేవుని సన్నిధికి లాస్ట్ లో ఫలాహారం ప్రార్థనకో లేక కానుక పాటకో వచ్చి కానుకేసి కూర్చుంటే కుదిరిద్దా? మీరెవరో నాకు తెలియదు కింద అన్నాడు. ఎవరెవరికన్నా అంటే షావుకులకు కూడా అన్నాడు కింద రాసినటువంటి మాటలో. అంత దూరం వెళ్ళట్లా నేను. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారికే అక్కడ ఏదెను వనంలో దేవుని చిత్తం వాళ్ళు నెరవేర్చారా? నెరవేర్చలా. దేవుని చిత్తం ఏంటి? ఆయన తినొద్దన్న పండు తినకూడదు, అంతే ఆయన చిత్తం అది. కానీ వాళ్ళు చేశారా? నెరవేర్చలా. అందుకనే వాళ్ళకి శిక్షకి గురి అయ్యారు. ఏం శిక్ష? వాళ్ళకి శిక్షకి పాత్రులయ్యారు ఆదాం అవ్వ. ఏంటమ్మా వాళ్ళకి శిక్ష ఏం పడింది? శిక్ష తెలుసా? ఏం శిక్ష పడిందో? ప్రసన్న వేదన. ఆడవారికి ప్రసన్న వేదన. మగవాడు ఏం చేయాలంటే దున్నాలా, కష్టపడి పండించాలా, భార్యని మేపాల, పిల్లల్ని కనాలా. అర్థమైందా? సరే, సందర్భంగా అటు చెప్పానులేమ్మా, మీరేమో కాపాడబోకుండా మనం అందరం ఒకటే. రైట్. చూడండి, ఆ విధానంలో తీసుకొచ్చాడు. అవునా కదా? శిక్షకి పాత్రులయ్యారు వాళ్ళు. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆ శిక్ష వాళ్ళకు ఉండేదా? పరిశుద్ధంగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా వాళ్ళు ఇష్టానుసారంగా ఏదైనా వనంలో తిరిగేవాళ్ళు. ఏదైనా వనం పరలోక రాజ్యానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి, దాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిగో, నువ్వు దేవుని చిత్తాన్ని కరెక్ట్ గా నెరవేర్చగలిగితే నువ్వు కూడా పరలోకంలో ఉంటావు. ఈ ఏదైనా వనంలో ఆదాము అవ్వ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఆ పరిశుద్ధమైన స్థలంలో పాత్రులుగా ఉండలేకపోయారు. మరి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్స్తేనే నువ్వు పరిశుద్ధ స్థలంలో పాత్రురాలుగా జీవిస్తావు. నేను ఒక మందిరం చెప్పాను, దేవుని సన్నిధి. నువ్వు దినదినం చేసే పనిలో నువ్వు ఎలా ఉండాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మంచి మాటలకే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలా. అబద్ధపు మాటలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీతికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలా. నిజాయితీకి మాత్రానికి ప్రాధాన్యత ఇవ్వాలా. మోసకరమైనటువంటి వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మోసకరమైనటువంటి అనీతి ఎలా ఉండిద్దో తెలుసా? నీతి కంటే ఎక్కువగా పండిద్ది. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక అబద్ధము చాలా తీయగుండిద్ది. ఒక అబద్ధం, ఒక నిజం చాలా చేదుగా ఉండిద్ది. ఈ రోజుల్లో వాస్తవంగా చేదే మనిషికి చాలా ఇంపార్టెంట్. తీపి చాలా రోగకరం. అవునా కాదా? అదేందయ్యా తీపి రోగమైంది, చేదు మంచిదేంది అని అంటారా మీరు? దానికి ఒక ఆన్సర్ ఉంది. షుగర్ పేషెంట్లు కేజీ పంచదార తినలేరు. తింటారా? తిన్నందువల్ల ఏమైంది? వెళ్ళిపోవటమే. అవునా కదా? అదే కుంగుడికాయలు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. దానివల్ల ఏం కాదు. కుంగుడికాయ తింటే ఏం కాదు. లోపల ఉన్న బ్యాక్టీరియా, నులు పురుగులో లేకపోతే ఇంకో పురుగులో అవన్నీ కూడా చచ్చిపోయి బయటకు వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటావు. వాళ్ళ మోషన్స్ కావట్లేదా? మోషన్ అయితే ఫ్రీగా ఉంటావు. వాంతులు కాకపోతే వాంతులు అవుతాయి, ఫ్రీగా ఉంటావు కదా. కడుపులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చింది. కానీ దీనివల్ల ఎలా ఉండిద్ది? ఏకంగా రేజ్ అయిపోయి ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి. అంటే పంచదార బెస్టా, కుంగుడికాయ బెస్టా? మీరే చెప్పండి ఇప్పుడు. చూడండి,
పంచదార తింటే అబ్బా సూపర్గా ఉంది అనుకుంటాం మనం కదా. తీపి నీళ్ళు తాగితే సూపర్గా ఉంది అనుకుంటాం. చప్పటి నీళ్ళు తాగితే చేదుగా ఉంది అనుకుంటాం కదా. అవునా కదా. చూడండి, మరి ఈ మాట నేను చెప్పకూడదు, దేవుడు నాకు ఎందుకు మళ్ళీ దాన్ని కూడా గుర్తు చేశాడు, దాన్ని చెబుతున్నాను. దేవుడు నన్ను క్షమించను కాక. ఆమెను చెప్పకూడదు. ఆల్కహాల్ అంతా చేదుగానే ఉంటుంది, అందుకని అందరు తాగుతారు. అదే తీపిగా ఉండి తాగినోడి గంటలోనే వెళ్ళిపోయేవాడు. అవునా కదా. రైట్. చిన్న ఎగ్జాంపుల్. అట్టా చేదు అంటే దీన్ని దేనితో సాదృస్తున్నానంటే, దేనితో సంబోధిస్తున్నానంటే, ఒక అబద్ధము తీపిలాగుంటుంది, ఒక మోసకరమైంది తీపిలాగుంటుంది, ఒక మోసపు మాట, ఒక అబద్ధమైనటువంటి తీర్పిలాగుంటుంది. నిజం మాత్రం బహు చేదుగా ఉంటుంది. ఆ నిజం అప్పుడు మాత్రం వర్ధిల్లదు, అబద్ధం మాత్రమే వర్ధిల్లిద్ది. కానీ నిజము ఫస్ట్ చచ్చిపోయి మొలకెత్తిద్ది. హల్లెలూయా. ఒక ఇత్తనం లాంటిది నిజం. ఏదైనా ఒక ఇత్తనం లాంటిది. అది ఎప్పుడైతే ఆ విత్తనం వేసామో ఆ విత్తనం పూడిపోయిన తర్వాత కొన్నాళ్ళు కనపడిన తర్వాత దాని సమయం వచ్చినప్పుడు అది ఏం చేసింది, భూమి సైతం పెళ్ళగించుకొని పైకొచ్చి మొక్కగా మారిపోయింది. హల్లెలూయా. ఒక నిజము ఆ స్పాట్ లో చచ్చిపోయితే, కానీ కొన్నాళ్ళకి అది ఎలా వచ్చింది తెలుసా, ఏరులై పారి మొత్తానికి చుట్టుకొని వచ్చింది నిజం. హల్లెలూయా. నిజం చుట్టుకొని వచ్చింది. నిజంగా చెబుతున్నాను ఈ మాట, నిజమే. అది ఒక నిజము అందరిని చుట్టుకొని వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఇక్కడ నా ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఎవరైనా కాజేసుకెళ్ళారంటే, యోహాను నువ్వు తీసేవరంటే నేను తీయలేదు. చిన్న ఎగ్జాంపుల్ వరకే చెబుతున్నాను, అర్థం అవటానికి. నేను తీయలేదంటాడు. తీయలేదనగా నేను వీళ్ళందరూ చెబుతా, యోహాన్ ఫోన్ తీసాడురా తీయలేదంటే, వీడేం చెబుతాడు, నా మీద అందరూ చెబుతాడు, నేను ఫోన్ కూడా తీసానని చెప్తున్నాడు అందరికీ అని అందరికి చెబుతాడు. ఊర్లో అందరూ చెబుతాడు నా మీద. వీడు తీసింది కరెక్టు, తీసుకెళ్ళి వేరే వాళ్ళ చోట ఎక్కడో అమ్మటం కరెక్టు, వాడి దగ్గర పెట్టడం కరెక్టు. ఒకరోజు వీళ్ళందరికీ నా మీద చెబుతాడు, తీగిపోయినా తీసానని. అందరు నమ్ముతారు. మందిరికి వెళ్తున్నాడని, నానితో ఉంటున్నాడని, ఫోన్ కాజేశాడని అబద్ధమైనటువంటి సాక్ష్యం చెప్పాడు, అబద్ధం చెప్పాడు మా అబ్బాయి మీద. వాళ్ళ అమ్మలో కోపం వచ్చింది. ఒకరోజు ఈ ఫోను వేరే వాళ్ళకి అమ్మిన సంగతి ఎవరో తెలుసుకొని వాళ్ళు చెప్పి, అన్న నీ ఫోన్ పలానా చోట చూశానన్నా అంటగానే నేనేం చేస్తాను, ఎక్కడున్నా కూడా ఫోన్ కాడికి వెళ్తా. ఫోన్ కాడికి వెళ్ళంగానే ఏం చేస్తాను, ఏడది నీకు ఫోను, ఎవరు ఇచ్చారు నీకు ఫోన్ అనగానే మొత్తం వచ్చింది. అవునా కదా. ఇప్పుడు ఈ ఎంతమందికి అయితే చెప్తారో వాళ్ళందరూ నా దగ్గరికి రావాల్సిందేనా కాదా. నిజం దొరికిపోయింది కదా. అర్థమైందా. ఊరక ఉదాహరణ చెప్పాను యోహానా, నన్ను క్షమించరా, ఊరక ఎదురే కనపడ్డావు కాబట్టి నీ మీద చెప్పా. ఓకే, ఉదాహరణ చెప్పేది అంటే నిజం అంత స్పాట్గా అంది. అందరిని కూడా చుట్టేసుకొని మరి వచ్చింది. ఫస్ట్ ఏమైపోయింది, అది భూమిలో పడిపోయి అబద్ధంగానే క్రియేట్ అయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుని వాక్యము నిజమిది. సూటిగా నీతో మాట్లాడినప్పుడు, సూటిగా నిన్ను గర్దించినప్పుడు, సూటిగా నిన్ను మాటతో గాయపరిచినప్పుడు, అది నువ్వేం చేయాలి తెలుసా, నా మంచి కోసమే, నా కోసమే, నా కొరకే అది అని నువ్వు దాన్ని స్వీకరించగలిగితే నువ్వు ధన్యురాలు. దాన్ని స్వీకరించకుండా దాన్ని నువ్వేం చేస్తే, దాన్ని చిత్రీకరించావనుకో, ఈ వాక్యమే నిన్ను పట్టుకొని ఊరు తిప్పిద్ది. హల్లెలూయా. మంచిది ఈ మాట. చూడు, తోడేళ్ళు కాడికి వద్దాం. చర్మము వేసుకొని మీ యొద్దకు వస్తారు. ఎవరంటే వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు. ఏమా, తోడేళ్ళు
వేటాడినటువంటి జంతువుల దగ్గరికి వస్తాయి తోడేళ్ళు, ఏదన్నా దొరికిద్దని. మనం ఏదన్నా ఒకరు ఆనందంగా ఉన్నామంటే మన దగ్గరికి వస్తారు. ఎవరాళ్ళు? తోడేళ్ళు. అయ్యెందుకు ఈ ఎందుకు, ఏదన్నా చేసుకుందాం అనుకున్నాం అనుకో, ఈరోజు ఒక మానికి ఇంట్లో పలావ్ వండుకుందాం అనుకుంటే వస్తారు. సమాధానం అయ్యెందుకు, మానికెందుకు, 2 మానికలు వండు, లేకపోతే మానికెందుకు అందరికి పెడతాం, తౌడే వండు, సాలే వండు, లేకపోతే 3 మానికలు వండు, ఇవన్నీ ప్లాన్లు మనకి ఇస్తానికి వస్తారు. ఎవరాళ్ళు? తోడేళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం అవడానికే చెబుతున్నా. తోడేళ్ళు వీళ్ళు మనకున్న ఆలోచనలు ఏం చేస్తారు తెలుసా? చెడగొడతారు. భార్యాభర్తలు ఏమనుకుంటారంటే, ఒక కేజీ తెచ్చుకొని 1/2 కేజీ ఫ్రై చేసుకుందాం, 1/2 కేజీ కూర వండుకుందాము అని వీళ్ళ ఆలోచనలో ఉంటే వీళ్ళని చెడగొడతారు. 1/2 కేజీ ఫ్రై ఎందుకు, ఒక్కరోజు చేసుకుంటే చాలు, లేకపోతే ఇలాంటి మాటలు. లేదా ఇల్లు కట్టుకుందామనో, నేను ఒక భోజనం గురించే చెప్పా. ఎన్నో పిల్లలు చదివి ఫలానా స్కూల్కి పంపితే బాగుండని, లేకపోతే ఫలానా పొలం కొనాలని, స్థలం కొనాలని బాగుండిద్దని, లేక ఫలానా ఇల్లు కట్టుకోవాలంటే బాగుండిద్దని మన ఈ ఆలోచన, ప్రతి ఆలోచనలు చెడగొట్టేది ఎవరండి? తోడేళ్ళు. మరి ముఖ్యంగా ఆత్మీయంగా చెబుతున్నాను ఇప్పుడు, దేవుని సన్నిధిని చెడగొట్టే ప్రతి ఒక్కరు కూడా తోడేళ్ళు లాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిని నిన్ను పానీకుండా చేసే ప్రతి ఒక్కరు కూడా తోడేళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే అడ్డుపడుతూ ఉంటారు. ప్రతి దానికి అడ్డుపడుతూ ఉంటారు. పిల్లారా చూడండి, ఇక చెప్పుకుంటా పోతే చాలా సమయం అయిపోయేటట్టుంది. నేను ఇక గబగబా లాగిస్తున్నాను. 16వ వచనం చదువు. వారి ఫలము వలన, 16వ వచనం చదువమ్మా. చదవండి ఎవరు? సరే నేనే చదువుతున్నాను, ఇక్కడ రికార్డ్ అవుతుందిగా. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. అర్థమైందా? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఏ ఫలాలు? ఏ ఫలాలమ్మా? యాపిల్కాయ ఇస్తే తింటారు కానీ కుంగిడికాయ ఇస్తే తింటారు ఎవరన్నా? మీరు ఎవరైనా తినేవాళ్ళు ఉండారా? యాపిల్కాయ ఇస్తే తింటాం ఎవరైనా, అట్టికాయ ఇచ్చినా తింటాం. కుంగిడికాయ ఇస్తే ఎవరైనా తింటారా? కుంగిడికాయ దేనికి సాదృశ్యం? పనికి రాని దాంతో సాదృశ్యం. యాపిల్ పనికి వచ్చేది సాదృశ్యం. వారి ఫలాల వలన మనము కనుగొంటాం. మంచి మాటలు చెప్పేవాళ్ళు మంచికి సాదృశ్యం, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు, చెడ్డ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు చెడ్డకి సాదృశ్యం. అది మనం కనుగొనాలా, అవునా కదా? ప్రారంభం అవుతున్న ప్రార్థన, పాస్టర్ గారు వచ్చాడు 12 గంటలకు ప్రారంభిస్తున్నాడు అంటే పర్వాలేదులే, ఏముందో, అప్పుడేమైందో, ఒక 5 నిమిషాలు లేటుకి వెళ్ళినా ఏముండిద్దిలే, ఏం కాదులే అంటే అది మంచిదా చెడ్డదా? మరి మనం గ్రహించాలా, చెడ్డది, చెడ్డది. నాకు తెలియదు, నాతో పాటు ఇక్కడికి యేసు ప్రభు వస్తున్నాడేమో, నాకంటే ముందే వస్తున్నాడేమో. మీరు ఎవరి కోసం రావాలా? నా కోసం రావాలా? యేసు ప్రభు కోసం రావాలా? యేసు ప్రభు కోసం రావాలి మీరు కదా. నేను మీకేం బహుమానాలు ఇవ్వలేను. మీకు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అంటూ ఉంటే యేసు ప్రభువే. మీకు ఇచ్చేది ఆయనే, నాకు ఇచ్చేది కూడా ఆయనే. ఆయనకి తేడా అయితే లేదు. ఇక్కడ మనకు అర్థమైపోయింది. చెడ్డ ఫలాలు అంటే ఇవే మాటల్ని మనల్ని మార్చేవాళ్ళు, మాటలను మనల్ని తప్పుదావలు పట్టించేవాళ్ళు మాటలు మనకి అర్థమైపోతాయి. చదువమ్మా, చదువు, మైకులో రికార్డ్ అయిద్దిలే, చదువు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా. చాలు, ఇక్కడ ఈ మాట చూడు, ఈ మాట వర్ణిస్తున్నాను.
ముళ్ళ పొదలు ఉన్నాయి కదా, ముళ్ళ చెట్లు ఎంతమంది తెలుసు మీకు? ముళ్ళ చెట్లు, ముళ్ళ కంచెలు తెలుసు కదా. మనకు అటు ఇదివరకు బాగుండే, ఇప్పుడు ఈ ఏరియాలో అసలు లేవట్టుంది కదా, లేవు. మనకు అట్టే ఉండే కదా ముళ్ళ కంచెలు. ఆ ముళ్ళ కంచెల్లో ద్రాక్ష గుత్తులు కాస్తాయా చెప్పండి? పల్లేరుగాయలు తెలుసుగా మీకు? పల్లేరుగాయలు నీకు తెలీదా? పల్లేరుగాయలు తెలీదా? ఇక్కడ లేవో పల్లేరుగాయలు? ఇవన్నీ ముళ్ళు ముళ్ళే పల్లేరుగాయ, ముళ్ళు. పల్లేరుగాయలు అంటే ముళ్ళు, ఇంకా అవి ముళ్ళే అనుకోవాలా అవి, ఇంకా దానికి ఇంకా అట్లుండవా? ఓకే, అట్లే ఉండవా అంటే ఇక్కడ ఒకసారి చూపియా. పల్లేరుగాయలు కంటే ఏ కాయలంట? అంజూరపు పళ్ళు కాస్తాయా అమ్మా? ఇక్కడ ముళ్ళ కంచికి ద్రాక్ష గుత్తులు ఏమైనా కాస్తాయా అంటే, ద్రాక్షకాయలు కాసిన ఈ ముళ్ళ కంచికి అని చెప్పారంటే ఎవరైనా, వాళ్ళు మంచి చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? అర్థం చేసుకోండి, అబద్ధం చెప్పినట్టు. అందుకని దానికి ఉపమానం ఖచ్చితంగా ఇచ్చాడు దేవుడు. ముళ్ళ కంచికి ద్రాక్షకాయలు కాసినాయి అంటే ఎంత అబద్ధమో, పల్లేరుగాయ చెట్లకి అంజూరపు కాయలు వచ్చినాయి అంటే అంత అబద్ధమో తేటగా అంటే ఎలాంటిగా ఉంటాయి అన్నమాట మనుషుల మాటలు. ఫలాలంటే ఇవే, అర్థమైందా? చదువు. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మంచి ఫలాలు ఫలిస్తాయి. నేరేడు చెట్టుకి నేరేడు కాయలే కాస్తాయి, పల్లేరుకాయలు కాస్తాయా? కాయవు. ఇది జామ చెట్టుకి జామకాయలే కాస్తాయి, అంటే తినేవి కాబట్టి. యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలే కాస్తాయి, గుమ్మడి చెట్టుకి గుమ్మడికాయలే కాస్తాయి. ఇట్లా మంచి చెట్లు అనేవి మనం ఏరుకుంటాం. మామిడి చెట్టు మంచి చెట్టు, ద్రాక్ష చెట్టు మంచి చెట్టు, ఈ మంచి చెట్లు మంచి కాయలే ఏరుకుంటాం మనం, అంతేనా కదా? పనికి మాలిన చెట్టు కానీ ఫలములు ఫలించును. దానికి ఫలములు ఎన్నో వచ్చినమ్మా? పనికి మాలిన చెట్టు కానీ ఫలములు ఫలించును. మంచి చెట్టు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపనే ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడును. ఫలములో ఇప్పుడు ముగించబోతున్నానమ్మా, మీద తర్వాత మాట్లాడుకుందాం. చూడండి, మంచి ఫలములు ఫలించిన చెట్టు అంట నరకబడంట. ఎక్కడంట అది? అగ్నిగుండంలో వేయబడిద్ది. చూడండి, మంచి చెట్టు అంటే సొత్త మామిడికాయ చెట్టు నరుక్కొచ్చి పొయ్యిలో పెట్టుకుంటాం మనం. ఎవరైనా పెట్టుకుంటారా? ముళ్ళకాయ ఏంది అసలు ఎక్కడ చూసినా అయ్యే ఎక్కువ నోటికి ఇప్పుడు రావట్లయి. తుమ్మ చెట్లు పొయ్యిలో పెట్టుకుంటారు, కానీ తుమ్మ చెట్లు కాయలు ఎవరైనా తినగలుగుతామా? ఇప్పుడు తుమ్మ చెట్టు మంచిదా, మామిడి చెట్టు మంచిదా? మామిడి చెట్టుని ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు. తుమ్మ చెట్టుని ఏం చేస్తారు? నరికి పొయ్యిలో పెడతారు. మామిడి చెట్టు మంచి ఫలాలు ఇచ్చేది, తుమ్మ చెట్టు ఫలాలు ఏవదో. ఇదేంది మేమందరం ఫలించాక మీ అందరూ ఫలించారు. ఇప్పుడు ఫలింపు అంటే ఫలం దేనికి సాదృశ్యం అంటే ఆత్మలకు సాదృశ్యం. నువ్వు ఫలించాల్సింది ఏది అంటే బిడ్డలను కన్నావు కాదంటలేదు, నీ ఫలాలు ఈ కాదు. నువ్వు వెళ్ళే పనిలో నీ ఫలం ఎలా ఉన్నది? కూలీగానే ఉండావా, మేస్త్రిగా ఉండావా? మేస్త్రిగా అంటే నువ్వు ఫలించినట్టే లెక్క. నీ వ్యాపారం ఎలాగుంది? అభివృద్ధి పొందుతున్నావా, లేకపోతే వ్యాపారంలో ఇంకా డౌన్ అయిపోతున్నావా? వ్యాపారంలో అభివృద్ధి పొందుతున్నావంటే నువ్వు ఫలించినట్టే లెక్క. చదువులో నువ్వు పాస్ అవ్వకుంటూ పోతున్నావా, ఫెయిల్ అవుతూ ఉన్నావా? పాస్ అవుతే నువ్వు ఫలించినట్టే కదా.
ఇట్లా చూసుకుంటా పోతే మన ఫలాలు ఇప్పుడు దేవుల్లో ఆత్మీయతలో నీ ఫలం ఏంటి? ఎక్కడేసిన గొంగలో అక్కడే ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? 5, 20 మంది. మనిషికి ఒకళ్ళు వేసుకున్నా ఇక్కడ 20 × 20 40 మంది ఉండాలి. అంటే మీరేం చేయనట్టు? ఫలించట్లా. నీళ్ళైతే పోతున్నాను కానీ గొడ్రాలుగానే ఉంటున్నారు మీరు. నీళ్ళైతే పోతున్నాను కానీ గొడ్రాలుగానే ఉంటున్నారు. అవునా కాదా? అంటే ఇది ఆ రీతిలో చెబుతున్నా, అర్థం చేసుకుంటారు. అంటే దేవుడు మీకు కమ్మగా బిడ్డలను ఇచ్చారు, బిడ్డలను ఇచ్చిన వాళ్ళనే అంటున్నాను నేను. ఫలం అంటే ఆత్మీయంగా మీరు ఒక్కళ్ళన్నా పట్టుకొస్తున్నారా దేవుని మందిరానికి? నువ్వు ఒక్కళ్ళని తీసుకొచ్చావంటే నువ్వు ఫలించినట్లు లెక్క. నీ ఫలం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ భూమి మీద ఉండిద్ది, పరలోకంలో కూడా ఉండిద్ది. ఈ భూమి మీద ఎలా ఉండిద్దో తెలుసా? మా ఆత్మీయ తల్లి, మా ఆత్మీయ తండ్రి నీ గురించి చెప్పుకుంటా ఉంటారు. నన్ను దేవుని మందిరానికి నడిపించింది ఫలానక్క, నన్ను దేవుని మందిరానికి తీసుకెళ్ళింది ఫలానన్న, నేను బాప్తీసం పొందడానికి కారణం ఫలానన్న, నేను మందిరానికి వెళ్ళటానికి ఫలానన్న, నాకు ఉద్యోగం రావటానికి నాకు చెప్పింది ఫలానన్న, నన్ను ఉద్యోగంలో చేర్పించింది ఫలానన్న, నేను బండి కొనటానికి లోన్ ఇచ్చింది ఫలానోళ్ళని లోన్ల గురించి వాటి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటాం. కానీ దేవుని సన్నిధికి ఏ ఒక్కరినన్నా నువ్వు నడిపిస్తున్నావా? అంటే నువ్వు నడిపించకపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు పనికి రాని చెట్టు లెక్క. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రభువా ప్రభువా ప్రభు అని కేకలేసినందువల్ల ఉపయోగము లేదు. అవునా కదా? మరి నువ్వు ఫలించడం అంటే నువ్వు దేవుని మందిరానికి నడిపించావంటే అది దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు. దేవుడు ఏం చెప్పాడు? 12 మంది శిష్యులకి ఏం చెప్పాడు బ్రదరు? మీరు వెళ్ళి సర్వలోకంలో సర్వ సృష్టికి మీరు సువార్త చెప్పండి. ఏ సువార్త తెలుసా? దేవుడు భూమి ఆకాశం సృజించాడు, అయిగా చెప్పాల్సింది నా గురించి చెప్పండి. యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం జన్మించాడు, ఆయన మాతో తిరిగాడు, మేమంతా కలిసి ఉన్నాము, ఆయన్ని సిలువేయబడ్డాడు, ఆయన కొరడాలతో కొట్టాడు మేము చూసాము, ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టి మేము చూసాము, ఆయన చనిపోయాడు మా కళ్ళ ముందు మేము చూసాము, ఆయన తిరిగి లేచాడు మేము చూసాము. దాని గురించి చెప్పండి. ఇది నమ్మిన వాళ్ళందరూ కూడా మీ చుట్టూ తిరుగుతారు. వాళ్ళని శిష్యులుగా చేసుకోండి. నేను మిమ్మల్ని ఏ రీతిలో అయితే శిష్యులుగా చేసుకున్నానో మీరు వాళ్ళని శిష్యులుగా చేసుకోండి అని చెప్పబట్టి ఈరోజు మనమందరం కూడా యేసు ప్రభు గురించి నేర్చుకుంటున్నాము, యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేసినటువంటి పని ఏం పని? వ్యర్థంగా ఉండలా. వాళ్ళు నాటిన మొక్క నాటినట్టే ఉండలా, విరజిమ్మారు వాళ్ళు విత్తనాలని. అవునా కదా? 11 మంది ప్రపంచాన్ని తలకిందులు చేశారు. భారతదేశంలో మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు గురించి తెలిసింది. తోమా వచ్చాడు, పనికి రాని చెట్టుని నరికి యోధా ఇస్కరియోతు పనికి రాని చెట్టుగా ఉన్నాడు. ఏమైంది? ఉపయోగం లేకుండా పోయింది. అవునా కదా? యోధా ఇస్కరియోతు 11 మందినే చెప్పానుగా, 12 మంది చెప్పలేదుగా. నేనే చెప్పాల, 11 మంది అన్నా. యోధా ఇస్కరియోతు ఉపయోగం లేదు. మరి నువ్వు పనికొచ్చే చెట్టుగా ఉండాలనుకుంటున్నావా? పనికి రాని చెట్టుగా ఉండాలనుకుంటున్నావా? నీకు నువ్వు ఆలోచన చేయి. ఎందుకంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్తలు, తోడేళ్ళు స్వభావం కలిగిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ విశ్వాసాన్ని ఏం చేస్తారు? తొలగిస్తారు. నీ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చడానికి చూస్తారు. సాతానుడు వాళ్ళని వాడుకొని నిన్ను ఎలా చేస్తుంది? పనికి రాని పాత్రగా నిన్ను చేయటానికి సిద్ధపడతా ఉంటుంది సాతాను. నువ్వు పనికొచ్చే పాత్రగా ఉండాలనుకుంటున్నావా? పనికి రాని పాత్రగా ఉండాలనుకుంటున్నావా? ఈ పాత్ర దేనికి సాదృశ్యం అంటే నువ్వు చేసే పరిచర్యకి సాదృశ్యం. నువ్వు చేసే పరిచర్య, నీకు దేవుడు అప్పగిచ్చిన పరిచర్య ఏంటి?
నువ్వు దేవునికి నువ్వు తీర్మానం చేసుకున్న పరిచర్య ఏంటి? దేవుడు నీకు అప్పగించిన పరిచర్య. ఈ వందల మంది ఉండారు, 100 మందిలో వాళ్ళకి ఇవ్వని పరిచర్య దేవుడు నీకు ఇస్తే మరి నువ్వెందుకు కాపాడుకోలేకపోతున్నావు? నీకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని నీకు ఇస్తే ఈ అవకాశాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ఆలోచించే. అదే నువ్వు ఫలించగలిగితే, నువ్వు ఇచ్చినటువంటి నీకు ఇచ్చిన పాత్రను నువ్వు అభివృద్ధి పరచుకోగలిగితే నువ్వు ఎంతమందికి ఉపయోగపడతావు? ఎంతమందికి ఉపయోగపడతావు? ఒక కొండ, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. కొండ, ఒక ఎర్ర కొండను తీసుకొచ్చి పెడితే ఆ కొండలో నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి అందరు తాగుతారు. కొండ వ్యసన పడి నా నీళ్లు తాగుతున్నారు, నా దాంట్లో అందరు తాగుతున్నారని వ్యసన పడి అది డొర్లితే పగిలిపోయింది. ఉపయోగం ఉందా? కొండ ఉంది దేనికి? చల్లదనాన్ని నీటని అందరికి తాగటానికి. వాళ్ళు తెచ్చినోడు పాలు కొట్టాడానికి ఉపయోగం ఉండిద్దా? కొండ పగిలిన ఉపయోగం ఉండదు, కొండ పగలగొట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు నువ్వే ఒక కొండవి, గుర్తుపెట్టుకో. నువ్వే ఒక కొండవి. నువ్వు ఎలా ఉపయోగపడాలి జనాలకి? నీలో ఉన్న మాధుర్యాన్ని అందరూ పంచుకోవాలా. నీలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అందరూ పంచుకోవాలా. నీలో ఉన్న చల్లదనాన్ని అందరూ కూడా స్వీకరించాలా, ఆస్వాదించాలా. అలా నువ్వు జీవించాలా. పనికొచ్చే చెట్టుగా ఉండాలనుకుంటున్నావా? పనికి రాని చెట్టుగా ఉండాలనుకుంటున్నావా? పనికి రాని చెట్టునంట నరికి పారవేసి అగ్నిగుణంలో కాల్చబోతున్నాడంట. చూడండి అమ్మ, ఇంక ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇప్పుడు రామ్మ 21కి. ప్రభువా ప్రభువా అని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఇదిగమ్మా 19 చదివా? అగ్నిలో పడవేయును. కాబట్టి 20. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ఎవరి ఫలాల వలన? ఇక్కడ సేవకుడిగా వచ్చే నేను ఇక్కడ సేవకుడిగా నేను వచ్చాను కాబట్టి నన్ను మీరు చూస్తున్నారు కదా. నాకు ఇచ్చిన వాగ్దానం ఏందో తెలుసా? దేవుడు, నువ్వు అడుగుపెట్టు స్థలం అంతా కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు. అక్కడున్న ప్రజల్ని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. తోటవారిపాలెంలో అడుగుపెట్టా. తోటవారిపాలెంలో ఏమొచ్చింది తెలుసా? నిజం చెప్పండి, మీరు ముందున్నారు కదా. ఈ కాలనీ తీసేసిన రాయి మూలకి తలరాయి అయింది. నిజం ఇది. నేను వచ్చిన కొత్తలో ఇళ్ళు లేవు, బైపాస్ లేదు. నేను వచ్చిన 3.5-4 సంవత్సరాల క్రితం బైపాస్ వచ్చింది. తీసేసిన రాయి మూలకి తలరాయి. హల్లెలూయా. అదొక బ్లెస్సింగ్. మాకు దాదాపు 2.5 కిలోమీటర్ దూరం బైపాస్. మీకు 100 అడుగులే. బెదరు మీ కావరేపాలెనికి చూస్తే 3-4 కిలోమీటర్లు. 2.5. మీకు 2.5 అంటే చూడండి, మనం చెప్పుకుంటే 2.5, వీళ్ళకి 100 అడుగులు కూడా లేవు. చూడు, దేవుడు మిమ్మల్ని ఎంత ఉన్నత స్థితిలో పెట్టి, మీ కొండ గుర్తు ఇదే, బైపాస్ పక్కనే కదా కొండ గుర్తు. ఇది 4000 4th లైన్ రాబోతుందంట. ఎట్టనుకుంటే మళ్ళీ మీ వెనకాల వాటర్ అవుట్ హైదరాబాద్ హైవే మీ వెనకాలే. మళ్ళా అంటే మీకని ఉదాహరణ చేస్తాం, మనకే అని చెప్పుకుంటాను నేను బయటికి వెళ్తే. రైట్. చూడండి, బ్లెస్సింగ్ అంటే ఇక్కడికి వచ్చినాక దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చాడు. పిల్లారా, ఇళ్ళు, రోడ్లు, వాటరు, బిడ్డలు, హ్యాపీ అంతా. మరి మీరు నన్ను చూస్తున్నారు. ఈ తోటవారిపాలెంలో కాదు, నేను ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడే దేవుడు ఆ రీతిలోనే ఆశీర్వాదకరంగా
మారుస్తున్నాడు. ఈ తాడవారిపల్లెలో బైపాస్ వచ్చిందిలే, ఇంక వెళ్ళే ఊర్లకి బైపాస్ ఉండదు. సరే చెప్తున్నా, ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చారు. పిల్లలు లేని 10-11 సంవత్సరాల వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను వాళ్ళకి, అంటే నేను ఇవ్వాల, గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. వాళ్ళకి ప్రార్థన చేశాను నేను, ప్రభా ఈ బిడ్డలకు దయచేయని. గర్భఫలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లల కన్నా వాళ్ళు పెద్దోళ్ళు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హాస్పిటల్లో కన్నేటప్పుడు ఏడుతా ఇక బ్రతకదు అన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు అర్ధరాత్రిలో నా చేత. వాళ్ళు సురక్షితంగా మగవాళ్ళని కానీ హ్యాపీగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎన్ని దెయ్యాల మీద ప్రార్థన చేపించారు నా చేత. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎన్ని దెయ్యాలను విడుదల చేశాడో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫలం ఏంటి? మంచి ఫలమా చెడ్డ ఫలమా కదా? ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న మాట అదే, మీరు ఫలాల్ని చూడాల. చదవమ్మా 20వ వచనం. కాబట్టి మీరు ఆ ఫలము వలన వారిని తెలుసుకుందరు. నాని పాస్టర్ గారు వస్తే ఎలా ఉండిద్ది? మేలు జరిగిద్ది. మీకు తెలుసా మాట? తెలుసా మీకు? అమ్మా తెలుసా మీకు నాని పాస్టర్ గారు వస్తే మేలు జరిగిద్దని? చెప్పండి. నాని పాస్టర్ వస్తే చాలు మేలు జరిగిద్ది మనకన్నా వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 అది మీరు అంటే నా గొప్పతనం కోసం అడగలేదు, అంటే మేలు దేవుడు చేస్తాడు. అది అందుకని ఇక్కడున్న మాట కోసం ఎగ్జాంపుల్ నన్నే పెట్టుకున్నా. అర్థమైందా? ఇక ఇక్కడున్న ఈ మాట కోసం నన్ను కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ఇప్పుడు చదవండి 21. ప్రభువా అని నన్ను పిలుచువాడు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చాలు. నేనైనా మీరైనా ఎంత ఫలాలు ఫలించినా, నేను ఫలాలు అనుభవించినా, మీరు ఫలించినా, నేనైనా మీరైనా మనం చేయాల్సింది ఏందో తెలుసా? మొదట దేవుని చిత్తాన్ని నెరవేర్చాల. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవాలని కానీ నువ్వు చూసావంటే ఉపయోగము లేదు. అర్థమైందా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నించే, అంటే దేవుని చిత్తం నెరవేర్చడం అంటే దేవుడు నీకు ఏ పని అప్పగిచ్చాడో ఆ పనిని దేవుని కోసం చేయటానికి నువ్వు మొదటగా ఉండు, నిలబడు, తీర్మానం చేసుకో, సంపూర్తిగా నువ్వు ఆ పనిని నెరవేర్చడానికి చెయ్యి. తర్వాత దేవుడు ఆటోమేటిక్గా నువ్వు ప్రతిఫలాలు చూస్తావు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.